జగన్ను కలిసేందుకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వచ్చారు. అయితే అనుమతి లేదనే క్యాంపు కార్యాలయంలోకి పాల్ను పోలీసులు పంపలేదు. ప్రజా సమస్యల గురించి సీఎం జగన్తో చర్చించి ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి వచ్చానని, సీఎం అపాయింట్మెంట్ కోసం ఇవ్వాలంతా వేచి చూస్తానని, కలిసే దీవిస్తా లేదంటే శపిస్తానని కేఏ పాల్ అన్నారు. లెటర్ మీకు మేము అఫీషియల్గా ప్రతి మీడియా హౌస్కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడే నేను డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ శర్మ గారితో ఫోన్లో మాట్లాడాను. నా మిత్రులు ఆయన ఢాకా బంగ్లాదేశ్లో ఉన్నారు. ఆయన చీఫ్ ఎలక్షన్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ నన్ను కలకుండా లోకల్ అఫీషియల్, ఆయన పేరు అడిగితే చెప్పడు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ నన్ను కలకుండా నన్ను బ్లాక్ చేస్తున్నారు. ఇంతకంటే అవినీతి పట్టపగలు ఎక్కడైనా ఉంటుందా? నేను ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు అనేక సార్లు నన్ను కలవడం జరిగింది. ఎంటైర్ ఎలక్షన్ కమిషన్ నన్ను కలవడం జరిగింది. మరి నేను ఇస్తున్న కంప్లైంట్లో తప్పే ఉంది? అందరు పార్టీల్ని, ఊరు పేరు లేని పార్టీ చూశారు కదా, షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీకి సింబల్ ఇచ్చారు తెలంగాణలో. ఆవిడ పోటీ చేయలేదు, పార్టీ విలీనమే చేసేసింది. అలాంటిది మేము ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ కంటే షర్మిల కంటే ఎక్కువ ఓట్లు మీరు తెలంగాణలో మనకు రావడం మీరు చూశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మనల్ని పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకుండా జరుగుతున్న కుట్ర పప్పులు ఉడకవు. ఎందుకు? ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ విషయం మీద మేము కంప్లైంట్ చేసాం. హైకోర్టులో ఫేవరబుల్ రూలింగ్ వచ్చింది. ఈసారి ముందే కంప్లైంట్ చేయమన్నారనే ఇన్ రైటింగ్ నా ఒంట్లో బాగోపోయినా విశాఖపట్నం నుంచి రాత్రి 10 గంటలకు విజయవాడ చేరుకున్నాను. ఇదే రుజువు. మీడియా ఉంటుండగా అందరూ ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేయండి. డాక్టర్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని, ఎందుకు ఎలక్షన్ కమిషన్ స్టాఫ్